చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. వారు బయటికి వెళ్లి ఆడుకుంటున్నప్పుడు ఒక కంట వారిని కనిపెడుతూ ఉండాలని పెద్దలే కాదు డాక్టర్స్ గూడా చాలామంది మనకు వార్న్ చేస్తూ ఉంటారు. బట్ అలా ఒక్కవేళ మనం గ్రహించినట్లయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము. బయట అంటే వీధి కుక్కలు ఎక్కువైపోయాయని చెప్పేసి. అలానే గుంటూరుకు చెందినటువంటి ఒక బాలుడు రోడ్ మీద ఆడుకుంటూ ఉంటే వీధి కుక్కలొచ్చి అటాక్ చేయడం వల్ల హాస్పిటల్ తీసుకొని వెళ్లారు. బట్ ఇంజెక్షన్ అనేది అంటే రేబీస్ అనే ఇంజెక్షన్ చేయించకపోవడంతోటి ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయనంటే ఒక వారం నుంచి 3 వారాల లోపల ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ గుర్తించినట్లయితే ఒక్కసారి రేబీస్ సోకినట్లయితే మరలా ఆయనకి ట్రీట్మెంట్ కూడా ఉండదనమాట. ఆ బాలుడికి అదే జరగడంతోటి రీసెంట్‌గా 3 డేస్ బ్యాక్ ఆ బాలుడు చనిపోయాడు. బట్ దానివల్ల వచ్చే సింప్టమ్స్ అనేవి చాలా దారుణంగా ఉంటాయి. అది పెద్దవాళ్ళే తట్టుకోలేని ఈ లక్షణాలను మన చిన్న బాలుడు ఎలా తట్టుకుంటాడు? అందుకనే మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లల్ని కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకోండి. మీకు పైన పిక్చర్ అనేది యాడ్ చేస్తున్నాము. ఒక్కసారి బయటకి వెళ్లారు అనంటే వాళ్ళ ఇంటికొచ్చేంత వరకు వాళ్ళ పైన ఒక కంటి వేసి పెడుతూనే ఉండండి. వీధి కుక్కల విషయంలో మరి ముఖ్యంగా జాగ్రత్త అనేది వహించండి. లేదు అనంటే ఈరోజు ఆ బాలుడే కావచ్చు, రేపొద్దున మన ఇంట్లో కూడా చాలా మంది చిన్న పిల్లలున్నారు కాబట్టి ఒక కంట ఎప్పుడు వారిని కనిపెడుతూ ఉండండి.